సాధారణంగా రామ్ గోపాల్ వర్మ టెన్షన్ పడడు. జరిగేది జరుగుతుంటుంది అనేటువంటి తన పని తను చేసుకుంటూ పోతుంటాడు. తన వ్యూహం సినిమాకి సంబంధించి ఏదైతే నారా లోకేష్ ఆ కంప్లైంట్ని పట్టించుకోకుండా సిబిఎస్ఈ సర్టిఫికెట్ ఇవ్వడం, అది కూడా యూ సర్టిఫికెట్ ఇవ్వడం, దాని మీద తెలంగాణ హైకోర్టులో కేసు వేయడం, సింగిల్ బెంచ్ వచ్చేటప్పటికి అసలు ఆ సెన్సార్ ఎట్లిచ్చారంటూ సెన్సార్ వాళ్ళని రివ్యూ చేయమంటాం, దాన్ని డివిజన్ బెంచ్లో సవాల్ చేయడం జరిగింది. డివిజన్ బెంచ్ ఇది సింగిల్ జడ్జి వచ్చేటప్పటికి 4 వారాల్లోపు దాన్ని రివ్యూ చేసి తేల్చేయమని చెప్పింది. ఇక్కడ ఆ రివ్యూ చేసి 9వ తారీఖు అంటే ఇంకొక 4 రోజులు టైం ఇచ్చింది డివిజన్ బెంచ్. దాన్ని రివ్యూ చేసి విషయం చెప్పమంది. అంటే రివ్యూ చేయడం అంటే తీసేయమని కాదు, సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయమని చెప్పే అధికారం కోర్టులకు లేదు. అది సెన్సార్ వాళ్ళు ఎందుకు ఇచ్చారన్నటువంటి దాంట్లో రాస్తారు. ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేయమని చెప్పింది. ఇందులో 2 కోణాలు. ఒకటి, సెన్సార్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ని క్యాన్సిల్ చేయటమా, లేదంటే కనుక ఇందులో క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి కోర్టుకు నివేదించడమా. ఒకవేళ కనుక క్యాన్సిల్ చేస్తే సుప్రీంకోర్టుకు వెళ్తారు, ఒకవేళ క్యాన్సిల్ చేయకపోతే కనుక వీళ్ళు వెళ్తారు సుప్రీంకోర్టుకి. మొత్తం వ్యూహం ఎట్టి పరిస్థితుల్లో రానియకూడదన్నటువంటి లోకేష్ పంతం నెగ్గించుకునే ప్రయత్నంలో రామ్ గోపాల్ వర్మకి చుట్టూ గిరిగీసి వ్యూహం రూపొందించారు లోకేష్. అది సక్సెస్ అవుతున్నారు ఆయన.